రెడీ రెడీ. అది లెక్క. ఓకే. సినిమా మాత్రం అన్న రవితేజ అన్న ఫ్యాన్స్ కి ఎట్లా కావాలో అట్లా చూపించినావన్నా అన్న. నిజంగా చెప్తున్నా, చింతాత చేసినావు. డైరెక్టర్ గారు ఇచ్చి పడేసిట్టు. సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉన్నది. అంటే సినిమా ఇట్టున్నా ఫ్లాప్ ఉన్న రవితేజ అన్న సినిమా పట్టించుకోము. వచ్చినామా ఎంజాయ్ చేసినామా పోయినామా అదే లెక్క. అంటే ఇది ఒక ఫ్యామిలీకి ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే దగ్గర ఉంటుంది సినిమా. అంటే ఒకటి ఏంటంటే మెయిన్ చెప్పాలంటే మన సునీల్ గారు ఉన్నాడు, ఇలా ఛానల్తో సునీల్ గారు వచ్చారు కాబట్టి మాకు ఇంకోటి ఎంటర్టైన్మెంట్ చాలా మంచిగా అనిపించింది. ఇంకోటి మనం హీరోయిన్లు మాత్రం ఏం చేసిరని అప్పట్లో అనుష్క మన విక్రమ్ ఎట్లా అనిపిస్తుందో అలా ఒక హీరోయిన్ మాత్రం సేమ్ అనుష్క లెక్కనే ఉన్నది. ఆమె మాత్రం పక్కకు రవితేజ ఉన్న పక్కకు హీరోయిన్ మాత్రం కంపల్సరీ స్టార్లు అయిపోతారు. అంటే ఆయన మంచిగా హీరోయిన్లకి డైరెక్టర్లకి మంచిగా ఆయన నెంబర్ వచ్చిన ఇంకో మంచిగా స్టార్లు అయిపోతారు. కానీ సినిమా మాత్రం మంచి సినిమా అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మెయిన్ చెప్పాలంటే ఫైట్స్ మాత్రం చాలా కొత్తగా డిఫరెంట్ పెట్టిండు. ఈ సంక్రాంతికి మెగాస్టార్ తర్వాత అంటే రవితేజ అన్ననే సెకండ్ ప్లేస్. ఎందుకంటే అన్న క్యారెక్టర్ కానీ ఒక డిఫరెంట్ యాంగిల్, అన్న క్యారెక్టర్ కానీ సింపులిజం. ఆయన సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయినా ఇంకా చూసుకోడు, పోతూనే ఉంటాడు, ముంగడికి పోతూనే ఉంటాడు, ఇంకా పోతూనే ఉండాలన్న. నువ్వు ఎన్నో సినిమాలు తీయాలి, ఇంకా ఫ్యాన్స్కి ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఎన్నో సినిమాలు మేము చూసి ఇన్స్పిరేషన్ మీకు. ఎందుకంటే కష్టపడి పైకి వచ్చిన మనిషి అంటే ఒక రవితేజ, ఒక చిరంజీవి గారే. అదే ఇండస్ట్రీలో వచ్చే 2 సినిమాలు కూడా శర్వానంద్ సినిమా కూడా వచ్చేది, 2 సినిమాలు వచ్చే సంక్రాంతికి. అవి కూడా ఇట్టు కొట్టాలి, బ్లాక్ బస్టర్ కొట్టాలి. మన తెలుగు సినిమా, మన తెలుగు హీరోలు అన్ని బ్లాక్ బస్టర్ కూడా మనసు కూడా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.